హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఖాజా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి కారు వచ్చేసి మారుతి సుజుకి వారి ఎర్టిగా విఎక్స్ఐ సిఎన్జి. ఫ్రెండ్స్ ఇది ట్యాక్సీ ప్లేట్ పర్పస్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళ కోసం ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, దీని యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఎంత ఉంది, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉంది, అదేవిధంగా ఎంత ఇన్సూరెన్స్ వస్తుంది, ట్యాక్సీ ప్లేట్ కోసం తీసుకోవాలి అనుకున్న వారు ఫైనాన్స్లో తీసుకోవాలనుకుంటే వాళ్ళు ఎంత డౌన్ పేమెంట్ కట్టాల్సి వస్తుంది, అదేవిధంగా ఈఎంఐ ఎంత పడుతుంది, ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. అంతకంటే ముందు మీ అందరికి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఎర్టిగా విఎక్స్ఐ సిఎన్జి ట్యాక్సీ ప్లేట్ కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, దీని యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 10,78,000 రూపాయలు ఉంది. అదేవిధంగా లైఫ్ ట్యాక్స్ చూసుకున్నట్లయితే 1,80,260 రూపాయలు ఉంది. దీనికి గాను కట్టవలసిన ఇన్సూరెన్స్ వచ్చేసి 56,492 రూపాయలు మనం ఇన్సూరెన్స్ అయితే కట్టాలి. మనకు ఇచ్చేటువంటి వారంటీ చూసుకున్నట్లయితే వారంటీ వచ్చేసి 23,435 రూపాయలు ఉంది. ఫ్రెండ్స్, అదే విధంగా టెంపరవరీ రిజిస్ట్రేషన్, పర్మనెంట్ రిజిస్ట్రేషన్, హైపోథికేషన్కి మనం కట్టవలసిన అమౌంట్ 3,200 రూపాయలు. ఆటో కార్డ్ కోసం తీసుకోవాల్సింది 885 రూపాయలు అయితే కట్టాలి. ఫ్రెండ్స్, ఇక బేసిక్ కిట్ అయితే మన వెహికల్ కోసం కంపల్సరీ. సో దానికోసం వచ్చేసి 8,410 రూపాయలు అయితే కట్టవలసి వస్తుంది. 1% టీసీఎస్ అయితే కట్టాలి. ఫ్రెండ్స్, అది వచ్చేసి 10,780 రూపాయలు అయితే మనం చెల్లించాలి. ఫ్రెండ్స్, మొత్తం కలుపుకొని ఆన్ రోడ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 13,64,462 రూపాయలు అయితే మనకు పడుతుంది. ఫ్రెండ్స్, ఇది నెట్ అమౌంట్కి కానీ మనం ఈ అమౌంట్లో ఇది తీసుకున్నట్లయితే ఈ వెహికల్ని మనం సొంతం చేసుకోవచ్చు. అదేవిధంగా ఫైనాన్స్లో తీసుకోవాలి అనుకున్న వారి కోసం నేను ఇప్పుడు చెప్తున్నాను. ఎగ్జాంపుల్గా ఫ్రెండ్స్, దీని యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ మీద మీకు 75% అయితే లోన్ అమౌంట్ వస్తుంది. దానికి గాను మీకు ఉన్నటువంటి సిబిల్ స్కోర్ ఏదైతే ఉందో దానిపైన ఆధారపడి ఉంటుంది సార్. ఫ్రెండ్స్, మీకు వచ్చేటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది నేను ఎగ్జాంపుల్ కోసం 8.6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం అయితే ఇప్పుడు చెప్పబోతున్నాము. ఫ్రెండ్స్, ఎక్స్ షోరూమ్ ప్రైస్ మీద 75% లోన్ అమౌంట్ అయితే మీకు వస్తుంది. ఫ్రెండ్స్, అంటే 10,78,000కి 75% ప్రకారం చూసుకుంటే 8,08,500 రూపాయలు అయితే మీకు లోన్ అమౌంట్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, అయితే ఈ లోన్ అమౌంట్కి గాను 8.6 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే 5 సంవత్సరాలు గాను ప్రతి నెల మీరు కట్టవలసినటువంటి ఈఎంఐ 16,587 రూపాయలు ప్రతి నెల 5 సంవత్సరాల వరకు అయితే కట్టాలి. ఫ్రెండ్స్, దీనికి మనం తీసుకున్నటువంటి లోన్ అమౌంట్కు పడేటువంటి ఇంట్రెస్ట్ వచ్చేసి 1,86,756 రూపాయలు 5 సంవత్సరాలకు ఇది ఇంట్రెస్ట్ పడుతుంది. ఫ్రెండ్స్, అంటే మనకు ప్రతి సంవత్సరం వచ్చేసి 37,351 రూపాయలు అయితే ప్రతి సంవత్సరం ఇంట్రెస్ట్ అయితే పడుతుంది. ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి అంటే మనకు ఉన్నటువంటి ఆన్ రోడ్ ప్రైస్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి మనకు వచ్చినటువంటి లోన్ అమౌంట్ని తీసేసినట్లయితే మనకు మిగిలిన అమౌంట్ వచ్చేసి మనకు డౌన్ పేమెంట్ అనమాట. ఉదాహరణకి మీరు 5,55,962 రూపాయలు అయితే మనకు అయితే డౌన్ పేమెంట్ వచ్చింది. ఫ్రెండ్స్, అంటే ఆన్ రోడ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 13,64,462 రూపాయల నుంచి 8,08,500 రూపాయలు తీసేసినట్లయితే 5,55,962 రూపాయలు అయితే మనకు వచ్చేసింది. ఫ్రెండ్స్, ఇది డౌన్ పేమెంట్ కింద మనం కట్టాలన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ డాక్యుమెంట్ ఛార్జెస్ అయితే ఇంక్లూడ్ చేయట్లేదు, దానికి సపరేట్ అయితే ఛార్జ్ చేయబడుతుంది. అదేవిధంగా మీకు ఉన్నటువంటి సిబిల్ స్కోర్ మీద వచ్చేటువంటి లోన్ అమౌంట్ కానివ్వండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానివ్వండి పడుతుంది. మీ ప్రొఫైల్ని బట్టి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫ్రెండ్స్, గమనించగలరు. ఫ్రెండ్స్, మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.